కడప నగర పరిధిలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శిశు అపహరణ కలకలం రేపింది. చిన్న చెప్పలి గ్రామానికి చెందిన మెహబూబ్ జాన్ డెలివరీ కోసం డిసెంబర్ 25న రిమ్స్ హాస్పిటల్లోని గైనకాలజీ వార్డులో అడ్మిట్ పొందింది. 26న సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అనంతరం వైద్యులు పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు. కాగా మంగళవారం సాయంత్రం ఓ అపరిచితురాలు పరిచయం చేసుకుని బిడ్డను తన భర్తకు చూపిస్తానని బిడ్డను తీసుకెళ్లి పారిపోయింది. అక్కాయపల్లికి చెందిన 28 ఏళ్ల సోని అనే మహిళ ఈ దురాఘాతానికి పాల్పడడంతో అక్కడ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. తనకు పిల్లలు లేరని, తన భర్త చనిపోయాడని ఉద్దేశపూర్వకంగానే బిడ్డను తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తెలిపింది. బిడ్డ కనిపించడం లేదని తల్లి చెప్పడంతో హుటాహుటిన స్పందించిన రిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి నిందితురాలిని కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ నందు గుర్తించి పట్టుకున్నారు. వెంటనే బిడ్డను తల్లి చెంతకు చేర్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు కడప రిమ్స్ పోలీసులు. నుంచి వచ్చిన సార్, కడప అక్కాయపల్లి నుంచి. ఏం చేస్తారమ్మా మీరు? నేనేం చేయను సార్. బేబీని ఎందుకు తీసుకెళ్ళారు? నేను పెట్టుకోవాలని తీసుకొని పోయినా సార్. నాకు పిల్లలు పుట్టడం లేదని నేను తీసుకొని పోయినా సార్. ఎవరు చెప్పారండి? ఇక్కడ నాకు ఎవ్వరు చెప్పలేదు సార్, నాకే ఐడియా వచ్చింది అంతే. ఎక్కడికి తీసుకెళ్లారండి బాబుని? నేను మా ఏరియాకి తీసుకొని పోయినా సార్. అక్కాయపల్లికి తీసుకొని పోయినా సార్. నేను ఏం జరిగిందమ్మా? వాళ్ళు ఎవరు వచ్చినారు సార్, పిలుచుకొని వచ్చినారు. మళ్ళీ పట్టుకున్నారా? పట్టుకున్నారు. బాబుని హ్యాండ్ చేస్తున్నారు? చేసేసినారు. ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్లారు బాబుని? చేతిలోనే ఎత్తుకొని పోయినా సార్. నేను ఎవరు లేదు.